హాయ్ అండి. ఈ వీడియోలో నేను ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చిన నా ఆర్డర్స్ అన్నీ నేను ఎలా ప్యాక్ చేస్తాను, అసలు నాకు ఏ ప్రోడక్ట్‌కి ఆర్డర్స్ వచ్చాయి, ఏవేవి మెటీరియల్ యూస్ చేయాలి, వాటిని ఎలా ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకోవాలి, అన్నీ కూడా క్లియర్‌గా చూపించడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇవన్నీ అంబ్రెల్లాస్ అండి. చైనా నుండి తెప్పించాను. ఈ అంబ్రెల్లాస్కి ఫ్లిప్‌కార్ట్‌లో నాకు 300 ఆర్డర్స్ వచ్చాయండి 2 మంత్స్‌లోని. ఈరోజు 13 ఆర్డర్స్ నేను డిస్పాచ్ చేయాలండి. ఇవన్నీ ఆ అంబ్రెల్లాస్ అండి. ఒక గ్రీను, 2 బ్లాకు, మిగిలినవన్నీ పిస్తా గ్రీన్ కలర్ వచ్చాయండి. ఆర్డర్స్ అన్నీ కూడా ఇది జిప్పర్ పౌచ్ అండి. లోపల చాలా చిన్న ఫోల్డింగ్‌తో అంబ్రెల్లా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు లేబుల్స్ అండి. ప్రతి ఒక్క ఆర్డర్‌కి కూడా లేబుల్ అనేది కంపల్సరీ. అందులో ఎస్‌క్యూ కోడ్ అనేది కంపల్సరీ. కింద నేను చూపిస్తున్నాను కదా! నేను బ్లాక్ సిట్రోడా అని, యూఎం పిస్తా అని ఇలాగా అవన్నమాట. నెక్స్ట్ కవర్స్ అండి. ఈ కవర్స్ అనేవి కంపల్సరీ. లోపల లేబుల్ పెట్టేసిన తర్వాత అక్కడ ఉన్న చూడండి పింక్ కలర్ కవర్ ఉంటుంది కదా, అది పీకేసి అంటించేస్తే ఇంకా అస్సలు ఊడదనమాట. లోపల ఉన్న లేబుల్ అనేది బయటికి రాదు కంపల్సరీ. అక్కడ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. గట్టిగా తీస్తే కవర్ అటు ఇటు చిరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అగోండి ప్రోడక్ట్ నేమ్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి కూడా ఒక ఎస్క్యూ ఐడి ఉంటుంది. నేను అది బ్లాక్ సిట్రోడ్ అనమాట నాది ఎస్క్యూ ఐడి. సో బ్లాక్ అంబ్రెల్లా అనమాట. ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. లోపల చాలా చిన్న ఫోల్డింగ్ అంబ్రెల్లా ఉంటుంది, కానీ చాలా బడ్జెట్ ఫ్రీగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. నెక్స్ట్ కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఈ అంబ్రెల్లా లోపల కూడా చాలా థిక్నెస్ ఉంటుంది. ఇవి ప్యాక్ చేయడానికి కంపల్సరీ ఎలాంటి టేప్ అనేది కంపల్సరీ అండి. అలాగే బబుల్ ర్యాపర్ అనేది పక్కా ఉండాలి. నేను ఇప్పుడు బబుల్ ర్యాప్ చేస్తున్నాను చూడండి. ఇలా బబుల్ ర్యాప్ చేసి టేప్ అనేది ఎక్కడ కూడా ఊడకుండా అక్కడక్కడ అంటించుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా కూడా బబుల్ ర్యాపర్ అయితే ఎక్కువే పడుతుందండి, కానీ తప్పదు. ఎందుకంటే మళ్ళీ ప్రోడక్ట్ కొరియర్లోని షిప్పింగ్స్లోని ఏమైనా డ్యామేజ్ అయ్యిందంటే ప్రాబ్లం అవుతుంది, కాబట్టి కంపల్సరీగా బబుల్ ర్యాప్ అనేది చేయాలి. చూడండి నేను బబుల్ ర్యాప్ చేసి నీట్గా కూడా ఎక్కడికక్కడ టేప్ అనేది పెడుతున్నాను చిన్న చిన్నవి, ఎందుకంటే ఊడకూడదు. సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి పెట్టేయాలి. ఎక్కడ కూడా ఊడకుండా అనేది టేప్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే కస్టమర్కి ఇంప్రెషన్ అనేది ఫస్ట్ ప్రోడక్ట్ చూడగానే పడిపోవాలి. మనం ప్యాకింగ్ ఎంత బాగా చేస్తే కస్టమర్ ఇంప్రెషన్ అంత బాగుంటుంది. లేదంటే రిటర్న్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నేను ఈ ప్రోడక్ట్ని ఆఫ్లైన్లో కూడా సేల్ చేయాలనుకుంటున్నానండి. నేను నెక్స్ట్ షార్ట్స్లో అసలు నాకు అంబ్రెల్లాస్కి ఎంత ఆర్డర్స్ వచ్చాయో, ప్రైస్ ఎంతో మొత్తం వీడియోస్ చూపిస్తానండి. ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో. ఇది నేను 700, 600, 500 ఇలా సేల్ చేస్తున్నానండి. కానీ ఆఫ్లైన్లో 400కే సేల్ చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇస్తానండి నాది. ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడ కావాలన్నా సరే నేను డెలివరీ చేసేస్తాను. ఇప్పుడు మనం లోపల అంబ్రెల్లా పెట్టేసాం కదండి, పైన కూడా ఒక చిన్న కవర్ ఉంటుంది. ఇందాక మనం ఎలా తీసామో అలాగే ఒక కవర్ ఉంటుంది. అది తీసి అంటించేస్తే ఇంకా అస్సలు ఊడదనమాట. ఎందుకని నేను లేబుల్కి ఎడ్జ్గా అంటించాను అంటే కవర్ సైజు పొడవు ఉంది, ప్రోడక్ట్ సైజు చిన్నది, కవర్ సైజు పెద్దది అనమాట. నెక్స్ట్ లేబుల్స్ కూడా అలాగే నెక్స్ట్ లేబుల్స్ అన్నీ కూడా ఇలాగ కవర్స్ లోపల తీసేసి పెట్టేసుకొని ఇలా బబుల్ ర్యాప్ చేసి లోపల పెట్టేసుకోవాలండి. టైం టేకింగ్ అంటే ఆర్డర్స్ ప్యాకింగ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. నేను 13 ఆర్డర్స్ 1 అవర్లోనే ప్యాక్ చేశాను. ప్యాక్ చేసి తీసుకెళ్ళి ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే కొరియర్ అబ్బాయి మా ఇంటి వరకు రావట్లేదు, తీసుకెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది. ఇది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇందాక బ్లాక్ చూసాము, ఇది పిస్తా గ్రీను. అలాగే గ్రీన్ కూడా ఆర్డర్స్ వచ్చాయి. మొత్తం మన దగ్గర 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది. డార్క్ బ్లూ, బ్లాక్, డార్క్ గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్. 4 కలర్స్లో మీకు ఏ కలర్ కావాలన్నా సరే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేసేస్తామండి. 400 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఫోన్ చేసినా పర్వాలేదు, లేదా వాట్సాప్ చేసినా పర్వాలేదు. ఫోన్స్ ఎప్పుడు కొంచెం బిజీగా ఉన్న నేను ఫ్లిప్కార్ట్ చేయాలి అండ్ యూట్యూబ్ కూడా చేయాలి, కాబట్టి ఫోన్ కొంచెం బిజీగా ఉండొచ్చు. కానీ వాట్సాప్లో కంపల్సరీగా మెసేజ్ రిప్లై ఇస్తానండి. వాట్సాప్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసామండి. మీ లైక్ అండ్ సపోర్టు నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.